అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను చపాతీతో ఎగ్ది మసాలా టేస్టీ ఐటమ్ చూపించబోతున్నానండి. దానికోసం నేను కడాయి పెట్టుకున్నాను, 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను, హోల్ గరం మసాలా వేసాను, ఒక 2 ఆనియన్స్ అండి రఫ్లీ చాప్ చేసుకొని వేసుకున్నాను. ఎక్కువగా మనము బ్రౌన్గా చేయాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి. ఈ చపాతీ మిగిలిపోయి ఉంటుంది కదండి, చపాతీలు ఎక్కువైతే చేసినప్పుడు అదేం చేయాలని అనుకుంటుంటాము. ఈ విధంగా ఎగ్ మసాలా వేసి చేసుకున్నామంటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఇలాగే చేసుకుంటామండి. తొందరగా ఆనియన్స్ మగ్గాలని నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా చేయండి. చాలా సింపుల్గా తక్కువ మసాలాలతోని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు కూడా. అంత టేస్ట్గా వస్తుందండి ఇది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను 5 చపాతీలతో చేస్తున్నాను. కొద్దిగా వీడియో స్క్రిప్ అయినట్టుంది స్టార్టింగ్లో. నేను అయినా కూడా కరెక్ట్గా మీకు అన్ని ఇంగ్రీడియంట్స్తో చూపిస్తానండి, ఇక్కడ మిస్ కాకుండా. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమాటాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసేయాలండి. నీట్గా టమాటాలు కూడా మగ్గేంత వరకు మనం బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. కొద్దిగా వాటర్ వేసానండి టమాటాలు మగ్గాలని. దీంట్లో పొడిలో అయితే పసుపు, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, పసుపు వేసానండి. కొంచెం వాటర్ వేస్తున్నాను మాడిపోకుండా అండి, పొడి మసాలాలు కదా. కొంచెం టమాటాలతో తొందరగా ఉడికిపోతుందండి కొద్ది వాటర్ వేసుకున్నామంటే. టమాటాలు కూడా బాగా గుజ్జుగా వస్తుందండి. నేను 5 చపాతీలకి 3 గ్లాసులు వాటర్ వేసానండి. ఇలా బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 2 గుడ్లు తీసుకొని ఒకే దగ్గర అలా వేసి వదిలేయాలండి, దాన్ని కలపకూడదు. పక్క పక్కన వేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని, 2, 3, 4 ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు. నేనైతే 2 వేస్తున్నాను, నా దగ్గర 2 ఉన్నాయి. కలపకూడదండి, ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత సన్నగా మనం ఇలా తుంచి పెట్టుకున్న చపాతీలు ఉన్నాయి కదండి, ఇవి 5 చపాతీలు అండి. ఇవన్నీ వేసేయాలండి. దాంట్లో వేసి ఒకేసారి కలపకూడదండి కింద పైన, ఎందుకంటే గుడ్డు అనేది చెదిరిపోతుంది. మొత్తం వేసేసిన తర్వాత నీట్గా పైన అలా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకున్నామంటే చాలండి, ఎక్కువ హైలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా ఒకసారి ఇలా వాటర్లో డిప్ అయ్యేంత వరకు మనము గంటి తీసుకొని కొంచెం ఇలా ఒత్తుకుంటే చాలండి. అదే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది చపాతీ. కొద్దిగా లైట్గా అలా కలుపుకుంటే చాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేయండి. నా ఛానల్ కొత్తగా చేసుకున్నారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఈసారి చపాతీలు మిగిలిపోతే ఏం చేయాలో ఆలోచించుకోవద్దండి, ఈ విధంగా చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ప్లేట్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉంది. మేమైతే డిన్నర్కి తింటున్నానండి మా ఇంట్లో. చాలా అంటే చాలా బాగుందని తిన్నారు. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి.